కంగ్రాట్స్ టు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అండ్ ఎలక్షన్ కమిషన్. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందారు అని, వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు అని. ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరు డిపాజిట్ కోల్పోయారు? వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారట. టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు అని చెప్పి వార్తలు రాగానే దీని మీద వైసీపీ అకౌంట్స్ నుంచి కనిపిస్తున్నటువంటి మెసేజ్లు, కంగ్రాట్స్ టు ఎలక్షన్ కమిషన్, కంగ్రాట్స్ టు ఏపీ పోలీస్, బాగా పనిచేశారు మీరు పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ కోసం అని చెప్పి. ఆశ్చర్యం నాకు మరింత, ఎందుకంటే మొత్తం 6,735 ఓట్లేమో పోలైతే 6,000 ఓట్లు చిల్లర టీడీపీ అభ్యర్థికి వచ్చాయట. 630 ఓట్లేమో వైసీపీ అభ్యర్థికి వేశారట. ఎందుకు అన్నేశారు? మీరు మరీ ఇంత మంచితనం పనికిరాదు, ఇంత మంచితనం పనికిరాదు టీడీపీకి. పోలీసులైనా అధికారులైనా మరి ఇంత ఔదార్యం ఏందబ్బా? ఈ కాలంలో మంచికి చోట్లేదు. 630 ఓట్లు ఎందుకు నొక్కాలి? 60 30 నొక్కిండొచ్చు కదా. అన్ని ఓట్లు నొక్కియే మరి పులివెందుల జెడ్పీటీసీలో వైసీపీకి 635 ఓట్ల ఇన్ని ఎట్లా వస్తాయి? ఇన్ని నొక్కకూడదు, వీళ్ళు మంచితనం పనికిరాదు. నిన్ను నొక్కినారు, బాగా నొక్కినారు, బాగా వేసుకున్నారు ఓట్లు. అయితే ఇంకా 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 హైలైట్ దీని గురించి ఇప్పుడు ఏదో బ్రేకింగ్ అనే వార్తలు వేయడం. ఎవరు బ్రేకింగ్ లేదుకో, మొన్న ఎన్నికల్లో కుదిరినప్పుడే తెలియాలి ఎవరు ఓట్లు వేసారు, కుదుకున్నారు కదా. ఇంక దీనికి ఫలితం కోసం వెయిట్ చేయడం ఎందుకు? ఎవరు పట్టించుకుంటారు ఈ ఫలితం? ఎవరికి అవసరం? కానీ పోలీసుల పనితీరును మనం అభినందించాలి, ఎలక్షన్ కమిషన్ పనితీరును అభినందించాలి. నిజంగా వాళ్ళ కమిట్మెంట్ చూసారా? ఎవరితో ఓట్లు వేయించకూడదు, ఓట్లు మనమే గుద్దుకోవాలి అని చెప్పి ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని అమలుపరచడంలో చిత్తశుద్ధితో పనిచేసినటువంటి పోలీసులు, ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో చిత్తశుద్ధితో పనిచేసినటువంటి ఎన్నికల కమిషన్, వీళ్ళిద్దరూ కూడా అన్ని రకాల అభినందనలకు అర్హులే అని వైసీపీ సోషల్ మీడియా కూడా వీళ్ళిద్దరిని కూడా బాగా కీర్తిస్తోంది, వీళ్ళకు బాగా అభినందనలు కూడా చెబుతూ ఉంది. పులివెందుల జెడ్పీటీసీలో టీడీపీ భారీ విజయం అట, ఒంటిమిట్ట జెడ్పీటీసీలో టీడీపీ భారీ విజయం అట. అంతేనా? అసలు ఎన్నికలు మామూలుగా అద్భుతం లేండి. ఈ ఎన్నికలు ఎక్కడ జరిగినాయి? ఎన్నికలు జరగాలి అంటే అవతల పార్టీ వాళ్ళు ఏజెంట్లు ఉండాలి, కూర్చోవాలి. కనీసం జనాలు పోయి ఆడవాడు దొంగ ఓట్లు వేసినట్టు కదా పక్కన పెట్టండి, కనీసం ఏజెంట్లు కూర్చుంటే కదా ఎన్నికలు జరిగేది. వీటిని ఎన్నికలే అంటారా? సరే అంటే అనండి మరి, అనుకున్న వాళ్ళు ఎన్నికలు అనుకుంటే ఎవరికి నష్టం వచ్చింది. కానీ ఓ మిత్రుడు అంటూ ఉన్నారు, ఏమని, రేపు భారతదేశం స్వతంత్ర దినోత్సవ ఫలాలు అందుకున్న రోజట 15, ఈరోజు 14 పులిందుల ఒంటిమిట్ట ఆ ప్రజలు రిగ్గింగ్ ఫలాలు అందుకున్న రోజట. హ్యాపీ రిగ్గింగ్ దినోత్సవం అన్నమాట, హ్యాపీ రిగ్గింగ్ దినోత్సవం అన్నమాట. రేపు స్వతంత్ర దినోత్సవం, ఈరోజు హ్యాపీ రిగ్గింగ్ దినోత్సవం అంటే బాగుంది వేస్తారు. హ్యాపీ రిగ్గింగ్ దినోత్సవం అంటే సెలబ్రేట్ చేసుకొని ఇంకేముంది. స్వాతంత్ర దినోత్సవం రోజు స్వాతంత్ర సమరయోధులు తలుచుకుంటాం, వాళ్ళకు అభినందనలు కృతజ్ఞతలు చెప్పుకుంటాము. మరి ఈరోజు ఎవరిని తెలుసుకోవాలా అని చెప్పి అడిగితే నేను, మరి ఈ రోజుగానే ఉన్నారు కదా సమరయోధులు, ఎలక్షన్ కమిషన్, పోలీసులు అట. నిజంగా బాగుంది ఆట, బాగుంది ఆడండి. రాబోయే వాళ్ళని ఆట ఆడితే అప్పుడు కొంచెం చూద్దాం ఆడేంత బాగుంటుంది.